హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా నేచర్ లో ఒక టమాటా కాసింది. ఇదిగో చూపిస్తా. ఇదిగోండి ఒక రెండుగా ఇంకా రెండు కాసినాయి ఫ్రెండ్స్. ఇంకా అడవి టమాటాలు ఉన్నాయి. సారీ చెట్టు. ఇదిగోండి రెండు కాసినాయి. లడ్డుగా భలే ఉన్నాయి కదా, హైబ్రిడ్ లాగా. ఈ ఇంట్లో పెట్టొస్తా. ఇవేమో కచ్చాయి, ఇదేమో బుట్టి టమాటా. ఇది బుడ్డి టమాటా. ఇంకా ఇవేమో పూత పూసినాయి మహావీర్. పూత పూసినాయి అంటే ఇంకా కాయలేదు. అక్కడ అడవి నాటు టమాటా ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. అవి కూడా చూపిస్తా. వస్తావా ఇంట్లో? మమ్మీ టమాటాలు తీసుకోవే. బుడ్డికాయ దొరికిండు. పచ్చిమిర్చి కూడా అమ్మా వాళ్ళకి చంపు. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కాసింది, చూపిస్తారండి. పచ్చిమిర్చి. ఇంకో ఇది జొన్న చెట్టు. జొన్న కాదు, సద్దల చెట్టు. మనం ఏం వేయలేదు, మనం వాడే సద్దలతోటి అది కింద పడి మొలిసినాయి. అవి అట్లా ఉన్నిచ్చిన. ఇంకా ఇదిగో చూడు, ఈ మారేడు చెట్టు నేనే పెట్టినా. మహావీర పెట్టిండు. ఈ మారేడు చెట్టు మహావీర పెట్టిండు. మహావీర్ ఇదిగో పచ్చిమిర్చి తెంపు. ఆడ ఇంకోటి ఉంది ఏది కదా, తెంపు మహావీర్. పచ్చిమిర్చి తెంపి. సారీ చెట్టు, సారీ మర్చిపోయినా. చూపి. ఇదిగోండి ఎంత పెద్దదో కదా. ఇంకొకటి కూడా ఉంది. ఇంకోటి ఉందిగా. ఓ అవును కదా. ఏది అక్కడ ఉంది. ఉన్నీలే, అది ఉన్నీలే. ఒకటి చాలు. చూపిస్తారండి. ఇక్కడ కనపడుతుంది. అది ఇక్కడ కనపడుతుంది. చూపిస్తారండి. ఏది? వావ్, ఇంకోది మహావీర్. ఇది ఇంట్లో పెట్టొస్తా. కూరలకు పనికొచ్చింది. ఇంట్లో పెట్టేస్తావా? మమ్మీ చూడ. వచ్చాయి మహావీర్. మమ్మీ చెప్పింది అది కూరలకు పనికొచ్చిందంట. పచ్చడి చేస్తుంది. ఆయిల్ వితౌట్ ఆయిల్. టమాటా పచ్చిమిర్చి తోటి ఏమో వేసి ఈరోజు వితౌట్ ఆయిల్ లేకుండా మంచిగా పచ్చడి చేస్తుంది. వితౌట్ ఆయిల్ అంటే ప్రిపరేషన్ ఆయిల్ లేకుండా. ఇంకో ఈ శంకు పుష్పం, ఇదేమో వైట్ శంకు పుష్పం. రెండు కలిపి పెట్టాను. ఇదిగో ఇది చూడండి ఎంత బాగుంది. ఏది మహా చూపించు. వావ్, ఇదేమో బ్లూ కలర్ శంకు పుష్పం. ఇంకొకటి చూపిస్తారండి. ఇంకో వైట్ శంకు పుష్పం, బ్లూ కలర్. ఇదేమో నల్లేరు. ఇంకా చిన్న టమాటాలు కాస్తాయి. చిన్నగా ఉంది. దీంతో పచ్చడి చూడండి. దీంతో పచ్చడి చేసుకోవచ్చు. పట్టుకున్నా కదా, దీంతో పచ్చడి చేసుకోవచ్చు. చూపిస్తారండి. మా ఇంట్లో ఇంకో టమాటా చెట్టు ఉంది. దానికి బుల్లి చిన్నవి ఉంటాయి. అవి తింటారు కూడా పచ్చి. అవి ఎర్ర ఉంటే తింటాయా, పచ్చ ఉంటే తింటాయా? అంటారు అంటే అడవి టమాటా చెట్లు అని. డాడీ అడవి టమాటా చెట్లు కచ్చాయి తింటారా, ఎర్ర తింటారా? ఎర్ర ఉండే చూడు, మన పిల్లి ఎంతో హాయిగా పడింది కదా మహావీర్. పడుకొని దాని ఆసనం. పిల్లి పిల్ల కూడా ఉంది. అదిగోండి పడుకుంటాం. వాటిని డిస్టర్బ్ చేయద్దు. ఎర్ర టమాటాలు తినొచ్చా చిన్నవి కచ్చా. ఇదేమో నాటు అడవి, అసలు అడవి టమాటా. పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటది. కానీ ఇదిగో మహావీర్ ఇక్కడ కాసింది చూడు. ఎర్రయి తినొచ్చా? ఇవి చిన్నగా ఉంటాయి. ఎర్రయి తినొచ్చా? ఎర్రయి దీనికి ఎర్రయి లేవుగా మహావీర్. వెతుకుదాం. చెట్టు బాగానే పొద అయింది కానీ మహావీర్ ఎర్రయి కాగానే అవి ఉడతలు అవి వచ్చి తింటున్నాయి. ఉడతలు తింటాయా? ఉడతలు, పక్షులు అవి వచ్చి తింటున్నాయి. వాటికి ఇష్టమా? ఇదిగోండి చింతకాయలు ఈడ పడ్డాయి కింద. ఇదిగో చింతకాయ చెట్టు. అమ్మా దీనికి లేవుగా మహావీర్. లేకుంటా పద. అవును, అయిపోయిందా వీడియో? పిల్ల చూడండి, పిల్లి పిల్ల. ఏది? తల్లి. దాని తల్లి. అవునుగా మహావీర్, పిల్ల తల్లి రెండు. భయపడుతుంది దగ్గరకు వస్తే. నేనెందుకు భయపెడతా మహావీర్? పడుకొని మంచిగా పడుకుంటున్నాయి. పడుకొని హాయిగా ఉన్నట్టుంది వాటిద్దరికి. అవునవును. ఈ సపోటా చెట్టు కింద మంచిగా పండినాయి. హాయిగా ఉంటుంది కదా మహావీర్. రెండు పిల్లి పిల్లలు ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది.
ఆడ ఇంకో పిల్ల ఇంకో పిల్ల ఆడది మొగది ఉంది. ఆడ ఉంది మొగది ఉంది. పిల్లలు ఇంకోటి చూపిస్తా. ఇది ఏం చూపిస్తావు ఫ్రెండ్స్? ఇదిగోండి. ఇంకో ఈ వామాకు కూడా పచ్చడి చేసుకోవచ్చు, తినొచ్చు మంచిగా. ఇంకో ఇదేమో తోటకూర, నాటు తోటకూర, అడవి తోటకూర. కోతులు ఎట్లా ఇరగొట్టినాయి చూడండి ఆ తోటకూర చెట్టుని. ఈ కోతులు చేయబట్టి మనకి చెట్లన్నీ అవును. మేము కెమికల్ చెయ్యం, నేచురల్ గా పండిస్తాం, అందుకే ఇంట్లో తోట ఉంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇది టమాటా, దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయ వేసి మా ఇంట్లో పండిన వాటితోటి. ఇందులో ఆయిల్ లేదనమాట, వితౌట్ ఆయిల్. టమాటా, పచ్చిమిర్చి, దోసకాయ మగ్గ పెట్టావు, దాని వాటరే కొంచెం ఉప్పేసి వాటర్ ఉడతాయి కదా, ఆ వాటర్ తోటి కొంచెం చింతపండు వేసి అందులోనే అన్ని మగ్గించిన తర్వాత జీలకర్ర వేసి ఎల్లిపాయ ఉప్పేసి మిక్సీ పట్టినాం. ఇట్లా ఆయిల్ లేకుండా చేసుకుంటే నాకు చాలా ఇష్టం. చాలా టేస్ట్ కూడా బాగుంది. చూడు మహావీర్, ఎలా ఉంది టేస్ట్? తిని చూడు. నెయ్యి వేసుకొని తినాలి, వేడి వేడి అన్నం బాగుంటది. ఎట్లుంది మహావీర్? ఇది దాని టేస్ట్ చూసాను, ఇప్పుడే ఆకలిస్తుంది, ఇప్పుడే తినాలనిపిస్తుంది. బాయ్, నేను తినొస్తా. ఓకే మహావీర్, తినొస్తా. బాయ్. తింటా